మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనను మొలచి కలవరపరుచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు. చాలు, పౌలు గారికి భయం అట్టుకుంది. చూడండి మళ్ళాను, అంటే దేవుని కృపను పొందని వారు ఉంటారు అని దాని అర్థం. పౌలు గారు కొన్న భయం ఏంటంటే, పౌలు గారు కొన్న వేదన ఏంటంటే, రక్షించబడినటువంటి వారు, ప్రభువును తెలుసుకున్నటువంటి వారు దేవుని కృపను పొందకుండా పోతారేమోనన్న ఒక భయం. కొంతమంది ఏమంటారంటే, దేవుని కృప మంచిది, దేవుని కృప ఉందని చెప్పి మనం తప్పు చేయకూడదు. అందుకని బైబిల్లో రాసింది ఏంటి తెలుసా? కొంతమంది దేవుని కృపనట చెప్పండి కామాతురతకు ఉపయోగించుకుంటున్నారట.